హాయ్ ఫ్రెండ్స్, మనము లాభ నష్టాల టాపిక్ నుంచి 23 ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఆర్ఎస్ అగర్వాల్ నుంచి 23 ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఒకటి గుర్రాన్ని బండికి కలిపి 3000 రూపాయలకు కొన్నాడు. గుర్రాన్ని 20% లాభానికి, బండిని 10% నష్టానికి అమ్మి అతడు మొత్తం మీద 2% లాభం పొందాడు. గుర్రం ఖరీదు ఎంత అనేసి అడుగుతున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే, గుర్రం వచ్చేసి ఎంత శాతం లాభానికి? గుర్రం 20% లాభానికి. ఇక్కడ బండిని వచ్చేసి 10% నష్టానికి. బండి వచ్చేసి 10% నష్టానికి. నష్టము అంటే మైనస్. ఈ రెండింటి మీద మొత్తం మీద ఎంత లాభం పొందాడు? 2% లాభం పొందాడు. ఎంత శాతం లాభం పొందాడు? 2% లాభం పొందాడు. ఇప్పుడు 20లో నుంచి 2 తీసేసినట్లయితే 18. ఇప్పుడు -10లో నుంచి -2 తీసేసినట్లయితే ఎంత వస్తుంది అంటే 2 -10. వాల్యూ ఎంత అవుతుంది? అప్ టు 12 అవుతుంది. వాల్యూ వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు రెండింటిని గుర్రాన్ని బండికి కలిపి 3000 రూపాయలకి కొన్నాడు. కాబట్టి అప్పుడు ఈ 12ను 18 చేస్తే ఎంత? 12 + 18 ఈక్వల్ టు ఎంత? 30. రెండింటిని కలిపి ఎంతకి కొన్నాడు? 3000కి కొన్నాడు. 30కి 3000కు కొన్నాడు. అయితే ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? గుర్రం ఖరీదు ఎంత అనేసి అడుగుతున్నాడు. గుర్రం ఖరీదు అంటే 12కి ఎంత? 12కి ఎంత? అప్పుడు దీన్ని ఎలా చేస్తారు? 12 × 3000/30 వేసేసి దీన్ని చేసినట్లయితే ఎంత? 100. వాల్యూ ఎంత వస్తుంది మనకి? 1200. ఎన్ని రూపాయలు? 1200 రూపీస్. 1200 రూపీస్. గుర్రాన్ని ఎంత ఖరీదు కొన్నాడు? 1200 రూపీస్కి కొన్నాడు. 24th లెక్క చూసుకున్నట్లయితే 20% ఆఫ్, 10% ఆఫ్, 5% అనే డిస్కౌంట్ శ్రేణికి సమానమైన డిస్కౌంట్ ఎంత అనేసి అడుగుతున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే, ప్రకటన వేల 100 అనుకుందాం. ప్రకటన వేల 100 అనుకుందాం. నికర ఎస్పీ ఏమవుతుంది? నికర ఎస్పీ ఈక్వల్, ఇప్పుడు లాస్ట్ నుంచి రాసుకుంటూ వద్దాం. 5% అంటే 95% ఆఫ్, 95% ఆఫ్. ఇక్కడ 10% ఉంది కాబట్టి 90% ఆఫ్. తర్వాత 20% కాబట్టి 80% ఆఫ్. 80% ఆఫ్. RS ఈక్వల్ ఎంత? 100 ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి? 95/100 ఇంటూ 90/100 ఇంటూ 80/100 ఇంటూ 100. వాల్యూ చేసినట్లయితే ఈ 100కి దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 2 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 4 8, 5 10.
ఈ 5 ఏకం దీంట్లో ఎంత సరిపోతుంది? 1 5 5 9 45. ఇప్పుడు దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు టోటల్గా వచ్చేసి వాల్యూ ఎంత వస్తుంది? 19 ఇంటూ 9 ఇంటూ 4 9 36 36 ఇంటూ 19 36 ఇంటూ 19 ఎంత అవుతుంది? 68 684 వస్తుంది బై 10. ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? 10. ఇప్పుడు టోటల్గా వచ్చేసి ఎంత అవుతుంది? 68.4 రూపీస్. 68.4 రూపీస్. అయితే మనం ఇక్కడ ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం కాబట్టి 100లో నుంచి 68.4 తీసేసినట్లయితే 100 మైనస్ 68.4% తీసేసినట్లయితే ఎంత వస్తుంది వాల్యూ? 100 మైనస్ 68.4 తీసేసినట్లయితే 31.6%. 31.6% వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మా ఛానల్లో ఆర్ఎస్ అగర్వాల్ నుంచి మ్యాథ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనరల్ స్టడీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కరెంట్ అఫైర్ క్లాసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.